గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు హెయిర్ ఫాలింగ్ బాగా ఎక్కువగా ఉంది, అస్సలు జుట్టు పట్టుకుంటే కుచ్చులుగా ఊడిపోతుంది, రాలిపోతుంది. అండ్ ఇంకొకటి ఐరన్ డెఫిషియన్సీ ఉంది, అంటే ఎప్పుడు కళ్ళు తిరగటం, ఎనీమియా ప్రాబ్లం ఉంది, స్కిన్ అస్సలు బాగాలేదు, బాగా నల్లగా అయిపోతుంది, వెయిట్ ఓవర్గా పెరిగిపోతున్నారు, మీ డైజెషన్ ట్రాక్ అస్సలు కరెక్ట్గా లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఈరోజు నేను మీకు ఒక గింజల గురించి చెప్తానండి. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇక్కడ కింద నేను ట్యాగ్ చేస్తాను. ఈ గింజలు కూడా ఒకసారి చెక్ చేయండి. అవి ఏంటి అంటే హలీమ్ సీడ్స్ అనమాట. ఎస్, హలీమ్ సీడ్స్ అంటారు. ఇక్కడ నేను పెడతాను, ఒకసారి చూడండి. ఇవి మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి అనమాట. విడిగా మీకు ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి, కాకపోతే కొంచెం రేర్గా దొరుకుతాయి ఆఫ్లైన్లో. ఆన్లైన్లో హలీమ్ సీడ్స్ అన్ని కొడితే ఈ సీడ్స్ వచ్చేస్తాయి అనమాట. ఎస్, మనకి ఎలా ఉంటాయి అంటే ఒక ఫ్లాక్ సీడ్స్లో కూడా కొంచెం సైజు చిన్నగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు దీని గురించి మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. హలీమ్ సీడ్స్ అండి, ఇవేంటి అంటే మనం ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, మనకి ఎనీమియా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు 41 డేస్ కనుక దీన్ని తీసుకుంటే మన బ్లడ్ పర్సంటేజ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందంట. ఐరన్ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అసలు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. హెయిర్ గురించి, ముఖ్యంగా హెయిర్ గురించి ఒకసారి ఇవి ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఓకే అండి, వీటిని హలీమ్ సీడ్స్ అంటారు. యాక్చువల్గా ఏంటి అంటే ఒక ఫ్లాక్ సీడ్స్ లాగా ఒక సీడ్స్ జాతికి చెందిందనమాట. అయితే మనకి పంప్కిన్ సీడ్స్ అలా అనమాట. అయితే ఇందులో మనకి మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ అయితే ఉన్నాయి, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్లు అన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన హెల్త్కి. అయితే ఎలా తీసుకోవాలో చెప్తాను, చూడండి. వీటిని మినిమం 4 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో ఇక్కడ నేను చూపించినంత కన్సిస్టెన్సీలో మాత్రమే తీసుకోవాలి. నిమ్మకాయ పిండి కొద్ది గోరువెచ్చని వాటర్ వేసుకొని తీసుకోండి. ఎందుకు కొంచెం అంటున్నానంటే వేడి చేస్తాయండి, ఇవి చాలా వేడి చేస్తాయి అన్నమాట. ఇలా కొంచెంతో స్టార్ట్ చేసి తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ పెంచుకోండి. కనిపిస్తున్నాయి కదా మీకు? ఎస్, ఎస్, ఇవి డైలీ తీసుకోవటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఉన్నాయి, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందంట. ఇందులో ఉన్నటువంటి ఐరన్ కూడా అండి మన హెమోగ్లోబిన్ లెవెల్స్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే రక్తహీనతతో ఎవరైనా బాధపడుతుంటే ఈ హలీం గింజల్ని నేను చెప్పినట్లుగా తీసుకోండి. పెరుగులో కూడా కలుపుకొని తినొచ్చండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం వేడి చేస్తుంది అని చెప్పేసి. మీరు ఏదైనా సలాడ్స్ తీసుకున్నట్టయితే సలాడ్స్లో వేసుకోవచ్చు. ఏదన్నా షేకులు మీరు తాగుతున్నట్లయితే అందులో కూడా కొంచెం యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. 41 డేస్లో మీ హెయిర్ చాలా బాగా రీగ్రోత్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీరు ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా నేను చూపించినటువంటి కన్సిస్టెన్సీలో ప్రతిరోజు తీసుకుంటే మీ వెయిట్ అనేది చాలా బాగా బ్యాలెన్స్ అవుతుందంట. అండ్ ఇంకొకటి, గట్ ఇష్యూస్ అనమాట. డైజెషన్ ట్రాక్ సరిగ్గా లేకపోయినా, డైజెషన్ ప్రాపర్గా ఉండకపోయినా ఇవి తీసుకుంటాం వల్ల మీకు డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనకి కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంది, జింక్ కూడా ఉందన్నమాట. మన బాడీకి కావాల్సినటువంటి మంచి ప్రాపర్ వైటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్ వాల్యూస్తో నిండి ఉన్న ఈ హలీమ్ సీడ్స్ని నేను చెప్పిన మోతాదులో తీసుకోండి. కంపల్సరిగా మీ హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందండి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, రక్తం శుద్ధిగా వృద్ధిగా ఉంటుందో అప్పుడు మీ చర్మం అందంగా ఉంటుంది, మీ జుట్టు బాగుంటుంది, నెయిల్స్ కూడా బాగుంటాయి. ఓకేనా? ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన
కన్సిస్టెన్సీలో ప్రతిరోజు తీసుకోండి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి ప్రోడక్ట్ డీటెయిల్స్ని, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను యూజ్ చేసే ప్రోడక్ట్ అనమాట. చాలామంది వీటిని లడ్డూలా చేసుకొని తింటారు, డిఫరెంట్గా చేసుకొని తింటారండి. ఎలా అయితేనే లోపలికి వెళ్ళటం మనకి కావాలి, హెయిర్ గ్రోత్ అనేది మనకి కావాలి. ఓకేనా, ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది, కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.